ఛానల్. ఇవాళ ఏంటంటే బ్లాక్ బీడ్స్ ఇంకా లక్ష్మీ కాయిన్ ఉంది కదా, ఇంకా గ్రీన్ డ్రాప్ హ్యాంగింగ్ లాగా వస్తుంది. సో వీటితో ఒక చిన్న బ్లాక్ బీడ్స్ నెక్ సెట్ చూపిస్తున్నాను. సో మరీ అంత డీటెయిల్డ్గా లేదు కానీ జస్ట్ నార్మల్ పూసలకి ఇచ్చడమే కదా. ఇది ఇటు పెట్టేసి మధ్యలో ఈ బాల్స్ ఇలా పెట్టేసి చేశాను అనమాట. సో మధ్యలో కొంచెం కొంచెం చూపిస్తాను. సో చూసేయండి. ఇది హుక్ ఉంటుంది కదా, సో వన్ సైడ్ ఇలా 2 లైన్స్ ఎక్కించాను. ఆల్రెడీ ఒకటి లైన్ ఎక్కించి ఉండే, సో ఇంకొకటి అంటారు ఇట్లా ఉంది కదా. సో దీన్ని డైరెక్ట్ ఇలా కట్టేసాను అనమాట. ఒకటి ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, ఒకటేమో డైరెక్ట్ కట్టేసాను. సో ఇప్పుడు ఇవి ఎక్కించేసాను అనమాట. సో ఇలా అనమాట. ఒకటి హ్యాంగింగ్ లాగా ఉంది కదా గ్రీన్ బీడ్, అది మధ్యలో ఒకటి గోల్డెన్ స్వారోస్కి బర్ల్, ఇక్కడ వచ్చేసి లక్ష్మీలో ఒకటి. ఇక్కడి వరకు ఇలా ఇచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ ఇట్లా సైడ్కి ఇక్కడ సైడ్ ఎట్లా ఇచ్చినా ఇక్కడ కూడా అట్లానే 2 లైన్స్ సింపుల్. ఇక్కడ మళ్ళీ నాటు గట్టిగా వేసేసి కాలిస్తే ఇంకా టైట్ అయిపోతుంది. సో ఇంకా ముడిల్ నేను ఇంకా సరిగా వేయాలి. సో మళ్ళీ లాస్ట్కి ఈ హుక్ అటాచ్ చేయాలి ఇటు సైడ్. యాక్చువల్లీ ఇది వేరే హుక్, ఇది ఇలా ఉంటుంది కదా, ఇది ఇక్కడ వేసాను అనమాట. ఇది ఇక్కడ సైడ్ వేయాలి. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ కట్టేసి ఇక్కడ అగ్గిపుల్లతో కొంచెం వేడి చేస్తే దగ్గరికి ఊడిపోదు అనమాట. సో ఫైనల్ చేసేయండి. బాగుంది కదా, వేసుకుంటే ఎలా ఉంటుందో పక్కన పిక్ యాడ్ చేశాను, చెవిలో కొంచెం వీడియో కూడా యాడ్ చేశాను, చూసేయండి. చిన్న టైప్ చోకర్ లాగా ఉంది కదా, కొంచెం చోకర్కి కొంచెం 18 లెంత్కి మిడిల్లో చేశాను అనమాట. ఒక 17 or 16.5 ఉంటుంది. పైకి పెట్టుకుంటే చోకర్ లాగా బాగుంటుంది, కొంచెం కిందకి అయితే శారీకి కూడా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. కొంచెం ఫినిషింగ్ ఇక్కడ సరిగ్గా రాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పైన ముడి కట్టినా కాబట్టి ఇక్కడ కట్టాల్సి వచ్చింది. సో అందుకని ఇక్కడ కొంచెం బ్లాక్ థ్రెడ్ కనిపిస్తుంది. అదే మేకింగ్ చేసే వాళ్ళకైతే వేరే కస్టమర్స్కి అయితే ఫినిషింగ్ బాగుంటుంది. నాది కాబట్టి ఎట్లా ఒకలాగా చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్ లుక్ ఇది. కొంచెం ఇట్లా పైన పెట్టుకుంటే ఇట్లా బాగుంటుంది చోకర్లో. కొంచెం కిందకైతే ఇట్లా డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు, అండ్ శారీస్ పైన కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా.